దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము
చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం వరకు చదువుదాం. ఇది నిర్ణయము రాకమునిపి మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినం రాకమునిపి కూడి రండి. దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధిని అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించి ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయగల దేవ, కనికరించి మా యేసయ్య, మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి. చదవబడి వాక్యం మా జీవితాల్లో ఫలించుటకు సహాయం చేయి. వాక్యం బిడలను మేలుతో నింపమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ జెఫన్యా యోధారాజు అయిన ఆమోస్ కుమారుడు, యోషియా దినములలో హిజ్కియా పుట్టిన అమర్యా కుమారుడు, గెదల్యా జనుల కూషి కుమారుడు జెఫన్యా. ఇతడు ఒక ప్రవక్త. యూదులు ఇశ్రాయేలీయులు అనగా చెర నుండి వచ్చినటువంటి వారిని దేవుని యందు భక్తిని నడవమని వారిని హెచ్చరిక చేసిన ప్రవక్త. యెహోవా దినం రాబోతుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని ప్రకటన చేసిన ప్రవక్త. అందుకే అంటున్నాడు, పొట్టు గాలికి ఎగురున్నట్టు సమయం గతించిపోతుంది. మీరేమో దేవుడి దగ్గరకు రావడం లేదు. ఇంకా మీ మనసులో మీ హృదయాలు దేవుడి మీద కేంద్రీకరించబడటం లేదు. సమయం మాత్రం పొట్టువలే కానీ ఎగిరిపోతుంది. సమయం అంతా అయిపోయిన తర్వాత ఏమిటి మీరు చేసే పని? మీ జీవితాలు మార్చుకోండి, మీ బ్రతుకు చక్కదిద్దుకోండి, ప్రభు అయిన దేవుడిలో మీరు తిరగండి, ఆయన కృపా కనికరం కోసం మీరు కనిపెట్టండి, లేకపోతే ఆయన ఉగ్రత రాబోతుంది అని హెచ్చరిక చేయించున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా అంటున్నాడు, విధి నిర్ణయం రాకమునిపి యెహోవా కోపాగ్ని మీ మీద రాకమునిపి మిమ్మల్ని శిక్షించుటకు యెహోవా ఉగ్రత దినము రాకమునిపి కూడిరండి అంటున్నాడు. అంటే మొదటిగా విధి నిర్ణయం రాకమునిపి మీరు కూడిరండి. విధి నిర్ణయం, ఎవరి విధి నిర్ణయం ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు. మరణానికి ఎవరు ముందో ఎవరు వెనక ఎవరికి తెలియదు. మన కాలగతులు దేవుడి వశం. మించజాలని వయోగ పరిమాణం దేవుడు నియమించి ఉన్నాడు ప్రతి మానవుడికి. అయితే మనం కూడి దేవుడి ఎదుకు వస్తే దేవుడు మన యొక్క తన కృపను తన కనికరాన్ని వ్యక్తపరుస్తాడు. అందుకనే రాయబడింది, మీరు కూడి దేవుడి ఎదుకు రండి అని అంటున్నాడు. మనం దేవుడి ఎదుకు వచ్చినప్పుడు మన కాలగతులు దేవుడి విషయంలో ఉన్నాయని ఎరిగి విధి నిర్ణయం రాకమునిపే ఆయన వద్దకు కూడుకుంటే మనకి మేలుకరం, చాలా ప్రయోజనకరం, చాలా ఉపయోగకరం. ఎందుకంటే మన కాలగతులు దేవుడి వశం. కాలం సమయం తండ్రి తన స్వాధీనంలో ఉన్నాయి. మనలో ఏమీ లేదు. దేవుడి నిర్ణయ అధికారాన్ని బట్టి మనం సాగాలి. కనుక విధి నిర్ణయం రాకపోతే యెహోవా ఎదురు కూడుకున్నాడు. రెండవది అంటున్నాడు అక్కడ, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకపోతే యెహోవా ఎదురు కూడుకోండి అంటున్నాడు. కూడి రండి అంటున్నాడు. ఆయన కోపాగ్ని రాక మునిపే ఆయన ఎదురుకు వస్తే మంచిది. ఎందుకంటే ఆయన కోపానికి తాళగలవాడేవాడు. పర్వత పురాణంలో ఆయన కోపమునకు తాళజాలే. అందుకనే కోపదినం రాక మునిపే మనం ఆయన వద్దకు వెళితే మన జీవితాలు ధన్యకరమైనగా మార్చబడతాయి. ఆ కోప దినముల నుండి మనము తప్పించుకోగలం. దేవుడు బిడ్డరా, యెహోవా కోపపడి నిలవగలవాడు ఎవడు? ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఐగుప్తుల ద్వారా ఎన్నో పలు బాధలు పడ్డారు. కానీ దేవుడు ఇశ్రాయేలీయులు పెట్టిన బాధను బట్టి ఐగుప్తులకు శిక్ష విధించారు.
కోపపడ్డాడు వాళ్ళ మీద దేవుడు. 10వ తెగులు, ప్రతి జ్యేష్ఠ సంతానం హతులైనాడు. ఐగుప్తులో ఏ ఇంట్లో శవం లేని ఇల్లంటూ లేదు. గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఆవులు అన్నీ కూడా వాటి జ్యేష్ఠ సంతతిని కోల్పోయినాయి. ప్రియమైన వారులారా, యెహోవా కోపదనం రాకముందే ఆయన వద్దకు వస్తే మనకు మేలుకరం. మరొక మాట చూస్తున్నాం, యెహోవా మిమ్మల్ని శిక్షించుడికి యెహోవా ఉగ్రత దినం రాకముందే అంటే శిక్షించుడికి యెహోవా ఉగ్రత దినం రాక మునిపే మనం ఆయన వద్దకు వస్తే మంచిది. ఎందుకని ఉగ్రతను తప్పించబడతాం. ఉగ్రతను తప్పించబడాలంటే ఆయన వద్దకు వస్తే మనం ఉగ్రతను తప్పించబడతాం. ఒక కోడి తన పిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఆకాశం ముందు ఉన్నటువంటి ఆ గద్ద కోడి పిల్లలు మింగాలని అమాంతంగా చూస్తూ ఉంటే కోడి తన భాషలో పిల్లల్ని పిలిచి తన రెక్కల కింద భద్రంగా కాపాడుతుంది. ఎందుకు? ఉగ్రత నుండి కాపాడు కొరకు వాడిని తన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో మనం భద్రపరుచుకోవాలి. ఎవరి కింద? యేసయ్య లెక్క కిందనే ఉంటే. అందుకనే కాలం దేవుడనే కాలం అనగా ఆయన వద్దకు రండి. ఆయన వద్దకు వచ్చి మిమ్మల్ని మీరుగా ఉగ్రతను తప్పించుకోండి, విమర్శలను తప్పించుకోండి. కోడి తన పిల్లల్ని తన రెక్క కింద దాచినట్టుగా మనం యేసు వద్దకు వస్తే ఆయన సురక్షితమైన రెక్కల కింద మనం కాచి కాపాడగలడు. కనుక ప్రియమైన వారులారా, సమయం గతించిపోబోతుంది. నేడునే సమయంలో యేసు వద్దకు రండి. మీ మరుతులు మీ మనసును మార్చుకొని ప్రభు వైపు తిరగండి. ప్రభు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు. మూడవ మాట మనం చూసినట్లయితే, దేశంలో సాత్వికులై ఆయన న్యాయములను అనుసరించు సమస్త దీనులారా. దేవుని ఎందుకు వచ్చి వాళ్ళు దీనత్వాన్ని సంపాదించుకుంటారు. ఎందుకంటే మన యేసయ్య దీన మనసు గల దేవుడు. ఆయన విడలమైన మనం కూడా దీనులమై ఉండాలి. అందుకని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని రాయబడింది. దీనత్వం దేవుని బిడ్డలకు కూడా సహజ నైజం, స్వభావ లక్షణం. దేవుని బిడ్డలు ఆ దీనత్వాన్ని సంతరించుకొని ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నారు. యేసయ్య చూడండి, ఆయన అంత దీనాతి దీనుడు. ఆయన జన్మ దీనాతి దీనం. పరలోకములో నుండి తాను తగ్గించుకుని ఈ లోకముడికి వచ్చే పశువుల పాకలో ఎంత దీనుడిగా జన్మించాడండి. దేవుడు వెళ్ళి దేవుడితో కొడుకుంట విడిచిపెట్టకూడదు భాగ్యం నేర్చుకోలేదు. కానీ తాను తగ్గించుకొని రిక్తుడై మానవ రూపం ఎత్తి దాసుని స్వరూపం ధరించుకొని మరణం ఉన్నంతగా తాను తగ్గించుకున్నాడు. ఆయన మహోన్నతుడు, ధనవంతుడై ఉండి మనం ధనవంతులు. ఆయన మన కొరకు దరిద్రుడైనాడు. ఎందుకంటే మనము ధనవంతులుగా చేయాలి. ఆయన దీనుడు, మనం కూడా దీనులమై ఉండాలి. ఎందుకంటే ఎవరైతే దీనులై ఉంటారో వారి యొక్క దేవుడి నివాసము చేస్తాడు. దీన మనసు అపేక్షించుది. అక్కడ మరొక మాట చూస్తున్నాము, సాత్వికము అన్న మాట మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, దేశంలో సాత్వికులై ఆ న్యాయములను అనుసరించు సాత్వికములై ఉండాలి. సాత్వికులు దేవుని విషయంలో చాలా నమ్మకత్వమై ఉంటారు. దేవుని కొరకు జీవించేదానికి సాత్వికత్వం చాలా మంచిది, గొప్పది. అందుకని బైబిల్ చెబుతుంది, నీ సాత్వికం నిన్ను గొప్ప చేశాను అని రాయబడింది. మనం సాత్వికంగా ఉంటే మన సాత్వికం మన గొప్ప చేస్తుంది, మన హెచ్చిస్తుంది, మన ఉన్నత స్థితికి నడిపిస్తుంది. అందుకని సాత్వికులు దేన్ని పోగొట్టుకోనరు. సాత్వికులు మిగిలిన వాటిని స్వతంత్రించుకోవడానికి వారి సాత్వికము వారికి ఉపకరిస్తారు. కనుక సాత్వికం గొప్ప విషయం. మోషే భూమి మీద ఉన్న అందరికంటే సాత్వికత. కానీ బైబిల్ చెబుతుంది యేసయ్య గురించి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడని యేసయ్య స్వయాన్ని చెప్పాడు. కనుక దేవుడు బిడ్డలారా,
యేసయ్య సాత్వికుడు. మొదటిగా దీన మనసు, రెండవ సాత్వికత్వం మనలో ఉండాలి. దీన మనసు ఉండాలి, రెండవది సాత్వికం ఉండాలి. ఎవరికి ఉండాలంటే యేసు యొద్దకు వచ్చిన నీలో, పాప క్షమాపణ పొందిన నీలో, విడికి నిలిగిన మనసు లేని నీలో, ఉద్యోగం పొందవలసిన నీలో ఈ స్వభావం ఉండాలి. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో నీకు మూడవది అక్కడే రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాను వెదకుడి, మీరు వెతకి వినయము గలవారి. చూసారా, మూడవది వినయము గలవారుగా ఉన్నారట. వినయం, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మన జీవితాంతం. వేకునే నేను వెతకేదను అంటున్నాడు భక్తుడైన దావీదు. ఆయన పనికి వెళ్లే ముందు దేవుడు వెతకకుండా ఎక్కడికి వెళ్ళాల. మన గొప్పతనం కాదు, కానీ దేవుడి దయ. దేవుణ్ణి వెతికాడు దావీదు కాదు. వేకునే మనం దేవుని వెతకాలి. ఆయన బలమును, ఆయన ప్రభావమును చూడవల్లని ఆయన వైపే తిరగాల. ఆయన మందిరంలో నిలిచి ఉండాలి. అందుకే వెతికేవారు ఎలా జరుగుతుందంటే వినయము గలవారే. వినయము గలవారు ఘనతగా ఉంటారు. అందుకే బైబిల్ చెబుతుంది, ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఘనతకు ముందు వినయం ఉంటుంది. మనం వినయంతో ఉంటాం. చూడండి, దావీదు ఎంత వినయంతో ఉన్నాడు. సమూయేలు ఎడల, సౌలు ఎడల ఎంతో వినయం, ఎంతో వినమ్రత హృదయం. ఆయన దావీదు నీ సంపాదన సౌలు ప్రయత్నం చేసి అప్పుడు భయపడ్డాడు. అంత వినయం గలవాడు కాబట్టి దావీదు సౌలు దొరికిన సౌలు చంపలేదు. కారణం ఏమిటంటే వినయ భావం గలవాడు దావీదు మహారాజు. వినయం మంచిది. బైబిల్ గ్రంథం చెబుతుంది, వినయము గలవారి అప్పుడు దీన మనసు గలవారి అందరూ నేను నివసిస్తాను. మహోన్నతమైన స్థలములలో నివసించుచున్నప్పటికీ వినయము గలవారి యొక్క, దీన మనసు గలవారి యొక్క నేను సహా నివాసం చేస్తానన్నాడు ప్రభుల వారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన వినయం కలిగి విధేయత కలిగి ఉండాలి. దేవుని యొద్దకు వచ్చి నీకు దీన మనసు, రెండవది సాత్వికం, మూడవది వినయం మీద ఉండాలి. వినయం కలిగి మనం నడిస్తే దేవుని యొక్క కృపను కరికిరాన్ని మనము సంపాదించుకుంటాం. వినయ భావంతో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ధైర్యం మనము పొందుకోగలం. కనుక వినయంతో మనం ప్రభు సన్నిధిలో ఉండట మిగుల మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరం. వినయము గలవారు యొక్క దేవుని నివాసం చేస్తారు. వినయము కలిగినటువంటి యోసేపుతో దేవుడు ఉన్నాడయ్యా. అందుకని కదా యెహోవాకు యోసేపు తోడుగా ఉండడం అన్న మాట మనం చూస్తాం. వినయము కలిగినటువంటి ప్రభుల వారితో తండ్రి దేవుడు తోడుగా ఉన్నాడు. వినయం చాలా ప్రాముఖ్యమైనది. మరొక మాట అక్కడే చూద్దాం. వినయము గల వారి నీతిని అనుసరించిన ఎడలా. 4వది నీతిని అనుసరించాలి. నీతి, మన నీతి స్వనీతి. మన నీతి మురికి గుండెలతో సమానం. కానీ దేవుని నీతి మనకు కావాలి. మనం దేవుడి దగ్గర నిలబడాలంటే మన కొరకు ఆయన మన నీతిని తొలగించి, స్వనీతిని తొలగించి, దుర్నీతిని తొలగించి, యేసుక్రీస్తు వారి యొక్క నీతి మనలో ఉంటేనే మనం ఆయన నిలబడగలం. నిలబడలేము. అందుకొరకు ఆయన మన కొరకు శాపమైన పాపంగా మార్చబడ్డాడు. మన కొరకు. ఎందుకంటే మనం ఆయన నీతిగా అవ్వుపోడు నిమిత్తమని బైబిల్ గ్రంథం చూపించుకుంది. యేసు రక్తం మన నీతిమంతులు మార్చదు. దేవుని బిడ్డలారా, యేసు విశ్వాసం ఇచ్చినట్టు మనం నీతిమంతులుగా మార్చబడతాం. ఆయన పునరుద్ధరణ శక్తిగా మనం నీతిమంతులుగా మార్చబడతాం. బాప్తిస్మం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. కృప ద్వారా దేవుని నీతిమంతులు మార్చబడతాం. ఆయన నమ్మిక కలిగి చావు ద్వారా నీతిని కలిగిన నీతి యావత్తు మన మీద ఆరోపించబడుతుంది. కనుక నీతిని కలిగి నడుచుట మిగుల మేలుకరం. అందుకని నీతిని అనుసరించి నడవాలి. మనం నీతిని
అనుసరించి నడిస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెషయా 26:2 అనుకుంటా, నీతిని అనుసరించు వారి కొరకు ద్వారాలు తీయబడతాయి, సత్యాన్ని అనుసరించు వారి కొరకు ద్వారాలు తీయబడతాయి. మన సొంత నీతి అది, మన ప్రభు అయిన యేసు మనకిచ్చిన దానం. దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి, ఆయన బట్టి మనం ముందుకు వెళ్ళాలి. మన గొప్పతనం ఏమీ కాదు. 5వ మనం చూస్తున్నప్పుడు దాచబడతానయ్యా. ఈ 5 లక్షణాలు మనలో ఉండి, 4 లక్షలు మనలో ఉంటే 5వది మనం దాచబడతాం. దేని నుంచి? ఉగ్రత నుండి దాచబడతాం. ఉగ్రత నుండి మనకు దాచబడాలి అంటే మనం దీనులమై ఉండాలా, సాత్వికమై ఉండాలా, వినయం గలవారమై ఉండాలా, నీతిని అనుసరించు వారంగా ఉండాలా. నీతిని అనుసరించి కొన్ని రోజులే కాదు, మన జీవితాంతం. అప్పుడు మనము ఉగ్రత నుండి దాచబడతాం. యెషయా 26:21 రాయబడింది, అంత పనులు దాగి ఉండు, తలుపు వేసుకుని కొంచెం కాలం శ్రమలు, ఉగ్రత తీర్పు వరకు దాగి ఉండు అంటాడు. మనం దాచేది దేవుడు ఒక్కడే. ఈ ఉగ్రత, ఈ శ్రమ దినములు తప్పించబడాలంటే మనం యేసుని విశ్వాసం. ఆ రోజు ఉగ్రత దినం ఒక రోజు. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు. చుట్టుకొకరై పుట్టుకొకరై తిరిగి ఆ యొక్క రోజు రాక మునిపి, యేసయ్య ఉగ్రత దినములు రాక మునిపి, ఆ దినము రాక మునిపి, సమయం గతించబడక మునిపే ఉగ్రతను తప్పించుకునేదాన్ని మనకు యేసు యొద్దకు రండి, కూడి రండి. ఆయన వద్దకు వచ్చినట్టయితే నువ్వు భద్రపరచబడతావు. ప్రభు సన్నిధిలో నువ్వు భద్రపరచబడతావు, బలపరచబడతావు. ప్రభు కృప కలిగి ఉండగలవు, ప్రభు కృప కనికరను పొందుకుంటావు. కనుక దేవుని బిడ్డ ఉగ్రత దినం నుండి తప్పించబడాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక నేడు సమయం నీ పాప స్థితిని ఒప్పుకొని వదిలిపెట్టిపోయి, ఇంకా పాపంలో జీవిస్తున్నావేమో, ఇంకా సమయాన్ని పొడిగిస్తున్నావేమో, సమయము ఎగిరిపోతున్నంత పొద్దుకోలేదు. కనుక విధి నిర్ణయం రాకమునిపి, యెహోవా గొప్పదనం రాకమునిపి, యెహోవా విమర్శించి ఉగ్రతనం రాకమునిపి యేసు యొద్దకు వచ్చి పాప క్షమాపణ పొంది దీన మనసు కలిగి నడువు, సాత్వికుడిగా ఉండు, వినయం జీవించు, నీతిని అనుసరించు. 5వ ఆయన భద్రపరచబడతావు దేవుడి సన్నిధిలో. నువ్వు భద్రపరచబడ్డప్పుడు దేవుడు ఉగ్రత నుండి కాపాడతాడు. లేకపోతే ఉగ్రత దినాలు తాళలేవు, బ్రతకలేవు. ఆయన ఉగ్రత దినములు నిలబడలేవు. అది భయంకరమైన దినములు. ఆ దినములు రాక మునిపే యేసు యొద్దకు వచ్చి క్షమాభిక్ష పొందుకొని ప్రభు సన్నిధిలో సంఘములో చేర్చబడి దీన మనసుతో సాత్వికుడుగా, వీర్యం గలవాడుగా, నీతిని అనుసరించుచు నువ్వు ఉంటే దేవుడు నిన్ను భద్రపరుస్తాడు, బలపరుస్తాడు. అలాంటి కృపగల సన్నిధి ప్రభు యేసు ఈ మాటలను నీకు అనుగ్రహించినట్టుగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరం చూపు మా యేసయ్య. సమయం లేదు ప్రభు, ఆయన ఉగ్రతను తప్పించుకునేదానికి అసలు ప్రజలందరూ సిద్ధపాటు దయచేయండి అయ్యా ప్రభు. ఆ సిద్ధపాటుల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కృపగల కనికరగల మీ సన్నిధి తోడుగా క్షేమం, నెమ్మది, మేలు, సమాధానం అనుగ్రహించమని కృపగల మీ సన్నిధిని కనికరగల మీ హస్తాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెబుతూ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న బిడ్డలు ఇప్పుడే ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మారు మనసు పొంది దీనులుగా, సాత్వికత్వము కలిగి, వినయభావము కలిగి, నీతిని అనుసరించు ఉన్నప్పుడు వాళ్ళని భద్రపరుస్తాను. అలాంటి భద్రపరచబడి కృప మా ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రభువును రక్షకుడు విమోచకుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు దేవుని కృప, నిత్యుడు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదా మనకి తోడుగా ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు కృప మీకందరికీ తోడుగా ఉండును కాక. ఆమేన్.